తెలంగాణ చూస్తే అనర్హత డిస్మిస్, స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన నిర్ణయం, ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 5 ఎమ్మెల్యేలపై వేటుకు నిరాకరణ, హస్తం హ్యాట్రిక్, పల్లెపూరులో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న అధికార పార్టీ 3 విడతల్లో గెలిచి 7,135 సర్పంచ్ స్థానాల్లో విజయం, 3,500 స్థానాలతో బీఆర్ఎస్ రెండో ప్లేస్లో నిలిచింది. ఆ తర్వాత బీజేపీ పెరిగింది, బీజేపీ 3వ స్థానంలో ఉంది. అలాగే ఈ టీచర్లకి టెట్ పరీక్షలు వచ్చేసరికి వాళ్ళందరూ సెలవులు పెడతా ఉంటున్నారంట. సో ముందుగా ఈ అంతా భ్రాంతియే అనుకోవాలా? ఈ ఫిరాయింపు అందరికీ తెలిసిన వాస్తవం, న్యాయ వ్యవస్థకు తెలుసు, శాసన వ్యవస్థకు తెలుసు, అధికార వ్యవస్థకు తెలుసు, ప్రజలందరికీ తెలిసినటువంటి ఫిరాయింపు పర్వంలో స్పీకర్ గారికి మాత్రం ఎందుకు కనపడలేదు పురుషోత్తం రెడ్డి గారు? కొమ్మినేని గారు, అందరికీ నమస్కారం. నమస్కారం. మీకు గుర్తుంటే 23 మంది ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు ఫిరాయించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిమాండ్ చేశారు. ఎవరైతే ఎన్నికలు నిర్వహిస్తారో వారే అనర్హత పిటిషన్ వేసి అప్పగిస్తే బాగుంటుంది. స్పీకర్ స్థానం అనేది క్రమేణా పార్టీల అజమాయిషీలోకి వెళ్ళిపోయి అధికారంలో ఎవరుంటే లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళకి అనుకూలంగా ఫిరాయింపులు, రాజీనామాలు నిరాకరించడం జరిగిపోతా ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు రోజు చేసిన డిమాండ్ చివరికి అది మంచిదే అవుతుందేమో. ఏదైతే ఎలక్షన్ కమిషన్ కి అప్పగిచ్చేస్తే వాళ్ళే అనర్హత పిటిషన్ చేస్తే బాగుంటుందనే నిర్ధారణకు ఆ రోజు చేశారు. ఎందుకంటే వ్యవస్థలు నిజానికి స్పీకర్ వ్యవస్థ చాలా గొప్పది. ఆ వ్యవస్థ ఇండిపెండెంట్ గా పనిచేయకపోతే ఇంకేం లాభం ఉంది? చివరికి ఒక పార్టీలో గెలిచిన వాళ్ళు ఇంకొక పార్టీ మంత్రివర్గంలో సభ్యులు అయిపోయినారు. ఆంధ్రప్రదేశ్ లో గతంలో చూసాం, తెలంగాణలో ఇప్పుడు చూస్తున్నాం, గతంలో చూసాం. ఒక పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఇంకొక పార్టీ మంత్రివర్గం, ఇంతకు మించిన ఫిరాయింపు ఏం కావాలి? డైరెక్ట్ గా ఫిరాయింపు. కాబట్టి ఈ ఫిరాయింపులు అనేది అపహాస్యం పాలవుతుంది. తెలంగాణ స్పీకర్ గారు తీసుకునే నిర్ణయం కూడా ఆ కోవలోకి వస్తుంది. కానీ దీనికి ఒక హేతుబద్ధమైన పరిష్కారం లభించాలంటే విచక్షణాధికారాలు దుర్వినియోగం అవుతున్నాయి, విచక్షణాధికారాలు చట్టంగా ఉపయోగపడట్లేదు. కాబట్టి ఒక హేతుబద్ధమైన నిర్ణయం తీసుకోవడం తప్ప ఇంకో పరిష్కారం నాకైతే ఇంకా కనపడదు. అంటే ఆయా వ్యవస్థలు ప్రజలందరికీ తెలిసిన విషయం కదా, అదేం రహస్యం కాదు. ప్రజలందరికీ తెలిసిన ఒక వాస్తవాన్ని కూడా స్పీకర్ గారనండి, న్యాయ వ్యవస్థనండి, లేదా ఇంకో వ్యవస్థనండి, ఈ రకమైన డెసిషన్ తీసుకుంటే, ఈ రకమైనటువంటి అభిప్రాయానికి వస్తే ప్రజలు ఎట్లా ఈ రాజకీయ వ్యవస్థను నమ్మాలి? అంతే కదా. ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పీకర్ గా వారు కూడా పెట్టే అవకాశం ఉంటుంది వారు అధికారులు ఉన్నప్పుడు. అది వద్దనే పరిస్థితి ఆయనే వచ్చినాడు. అంటే విశ్వాసం కోల్పోవడం అనేది ప్రజలు ఎంత ఉంటారో ఆలోచించండి. 23 మంది చేరిపోయి ఆ పార్టీలో చేరిపోయి మంత్రులు అయిపోతామంటే ఇంకా భరించలేక ఎలక్షన్ కమిషన్కి ఇద్దామనే నిర్ణయానికి ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చాడంటే ఇంకా ప్రజలు ఎట్లా అనుకుంటారో ఊహించుకోండి. ఇట్లా పోతే రేపు ఏ వ్యవస్థ మీద ప్రజల విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్యం కూలిపోతుంది, నియంతృత్వానికి దారి తీస్తుంది. ఎందుకంటే ఈ రోజు వ్యవస్థల మీద ఇప్పుడు నాకు ఒక డౌట్ వస్తే ఒక పోలీస్ ఆఫీసర్ కంప్లైంట్ చేస్తాను, అనుమానం వస్తే కోర్టుకి వెళ్తాను. వాటిపైన నమ్మకం నేను కోల్పోతే ఏమవుతుంది? రేపు ఒక నియంత్ర చేతిలోకి వెళ్ళిపోతుంది. పాకిస్తాన్ లాంటి కుప్పకొలిపింది అక్కడే కదా. కాబట్టి ఇట్లాంటి వ్యవస్థలు కాపాడుకోవాలి. కాపాడుకోలేనప్పుడు హేతుబద్ధమైన వ్యవస్థలు మారాలి. లేకపోతే డెమోక్రసీకి అర్థం ఉండదు.